Tally Lukesh SAP Software Training. Hi guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel. సో గైస్, చాలా మంది SAP FICOలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది కామన్గా. FI యూజర్ ఈజ్ బ్లాక్డ్ అనేసి ఒక ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. మీరు ఏవైనా ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు సో ఆ ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఆ ఎర్రర్ని క్లియర్ చేసుకోవాలి. SM12 అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ SM12 అనే టీ కోడ్లోకి వెళ్ళేసి అక్కడ మన యూజర్ ఐడి ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేసి లిస్ట్లోకి వెళ్ళి ఆ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకు ఎంట్రీస్ అనేది పోస్ట్ అవుతాయి. మన వెండర్ పోస్టింగ్ కానీ, GL పోస్టింగ్ కానీ, కస్టమర్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు సమ్ టైమ్స్ FI యూజర్ ఈజ్ యువర్ బ్లాక్డ్ అని చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను SAP FICO స్క్రీన్లోకి వస్తున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి SM12లోకి వెళ్ళిన తర్వాత FI యూజర్ 42 ఉందనమాట. ఇది తీసేస్తున్నాను, లిస్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, మనలాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సర్వర్ కాబట్టి, SAP సర్వర్ ఆన్లైన్ సర్వర్ కాబట్టి మనలాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం ఓవర్లోడ్ ఎక్కువైనప్పుడు ఈ విధంగా మనకి ఆ ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మన SM12లోకి వచ్చి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ చూడండి ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి. లేదంటే కంట్రోల్ ఏ ఇచ్చినా మొత్తం సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ వచ్చిన తర్వాత సేవ్ డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే ఇక్కడ ఉన్న ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. సో SM12 అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మందికి తెలియదు. ఒకసారి రిఫ్రెష్ చేయండి, మళ్ళీ ఏదైనా జనరేట్ అయితే కన్నా మళ్ళీ ఒకసారి డిలీట్ చేసుకోవాలి. ఓకే, డిలీట్ చేసి మళ్ళీ మనకు కావాల్సిన బ్యాక్ వచ్చేసి /n ఇచ్చి బ్యాక్ వచ్చేసి రిమైన్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఇలా SM12లోకి వెళ్ళి మన యొక్క ఎర్రర్స్ ఏవైనా వచ్చినప్పుడు FI యూజర్ ఈజ్ యువర్ బ్లాక్డ్ అని చూపించినప్పుడు మీరు ఇలా చేసుకోవాలి. ఓకేనా? డన్. మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.